2 సంవత్సరాలకే మమ్మీ డాడీని కోల్పోయింది. 9 సంవత్సరాలకే పెంచిన నాన్నమ్మని కోల్పోయింది. తినడానికి తిండి లేదు, బతకడానికి ఇల్లు లేదు. వరంగల్లో బతుకుతున్న ఒక చిన్నారి కథ. ఒక 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, పెంచిన నాన్నమ్మ చనిపోయి ఏం చేయాలో తెలియని ఒక పాప 13 సంవత్సరాలు వచ్చే వరకు హాస్టల్లో పెరిగి 13 సంవత్సరాలలో క్యాన్సర్ వచ్చింది అమ్మాయికి. ఆమెకు 17 సంవత్సరాలు వచ్చేలోపు ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే తను బతకది. ఏం చేయాలి? అందరికీ నమస్తే. నా పేరు శ్రీధర్. ఇది నా 3వ కథ. ఈ కథ నేను ఎవరి కోసం చెప్తున్నానంటే, ఏం చేయాలో చాతగానోళ్ళ కోసం, ఎంతోమంది జనాల కోసం, ఆడపిల్ల కావచ్చు, మగపిల్లాడు కావచ్చు. ఈ రోజుల్లో ఏం చేయాలో చాతగానోడు, మమ్మీ డాడీ పైన ఎలా బతకాలో తెలియనాడు, దొంగతనాలు ఇంకోటి ఏదో చేస్తున్నారు చాలామంది. అలాంటి వాళ్ళకి చెప్తున్న ఒక కథ. ఒక 10 ఏళ్ళ అమ్మాయి జీవితంలో 10 సంవత్సరాలు వచ్చేలోపు ఎన్ని కష్టాలు పడ్డదో అమ్మాయి కథ. 10 సంవత్సరాలలో తను పడ్డ కష్టం ఈ ప్రపంచంలో ఎలాంటి వ్యక్తి వాళ్ళు లేరు. అలాంటి ఒక అమ్మాయి కథ. 2 సంవత్సరాలకే మమ్మీ డాడీని కోల్పోయింది. 9 సంవత్సరాలకే పెంచిన నాన్నమ్మని కోల్పోయింది. తినడానికి తిండి లేదు, బతకడానికి ఇల్లు లేదు. వరంగల్లో బతుకుతున్న ఒక చిన్నారి కథ. ఒక 9 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక అమ్మాయి, పెంచిన నాన్నమ్మ చనిపోయి ఏం చేయాలో తెలియని ఒక పాప 13 సంవత్సరాలు వచ్చే వరకు హాస్టల్లో పెరిగి 13 సంవత్సరాలలో క్యాన్సర్ వచ్చింది అమ్మాయికి. ఆమెకు 17 సంవత్సరాలు వచ్చేలోపు ఆపరేషన్ చేయించుకోవాలి, లేకపోతే తను బతకది. ఏం చేయాలి? పెంచిన తల్లిదండ్రులు లేరు, చిన్నప్పుడే కోల్పోయింది కదా. 9 ఏళ్ళకే నాన్నమ్మని కోల్పోయింది. ఇంకెవరు కాపాడాలి? ఎవరికి చెప్పుకోవాలి? 13 ఏళ్ళ అమ్మాయికి ఏం తెలుస్తుంది? హాస్టల్లో 7th వరకు చదివింది. 7th తర్వాత హాస్టల్ నుంచి బయటకు వచ్చేసి ఒక వ్యక్తి చచ్చిపోతున్నానని తెలిసినాక కూడా బతకడం ఎంత కష్టం ఉంటుందో ఆ పాపను చూస్తే తెలుసు అనిపించింది. డిప్లొమా అయిపోయిన 1 ఇయర్కే జాబ్ కొట్టింది. డిప్లొమా అయిపోయిన 1 ఇయర్లో జాబ్ కొట్టి తన క్యాన్సర్ క్యూర్ చేసుకోవాలని ఎన్ని కష్టాలు పడ్డది. ఒక పెద్ద వ్యక్తి, ఈరోజు సమాజంలో గొప్ప పొలిటీషియన్ తను. ఆ వ్యక్తి హాస్టల్కి వెళ్ళినాడు ఒక టైంలో. తనున్న హాస్టల్కి అడిగానంట హాస్టల్ అందరినీ, ఏమైనా ప్రాబ్లం ఉందా మేము చూసుకుంటాం, ఏమైనా ప్రాబ్లం ఉందా మేము చూసుకుంటామని. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు చెప్పిందంట, సార్ నాకు క్యాన్సర్ ఉంది సార్, నాకు చూసుకోనికి ఫ్యామిలీ ఎవరు లేరు, నాకు ఖర్చు ఎంత అవుతుంది, 7 lakhs చేంజ్ ఖర్చు వస్తుంది నాకు, ఎవరైనా మీరు నాకు చెప్పారా సార్? అడుక్కుందంట. అడగడం కాదు, అడుక్కోవడం జరిగిందంట. ఒక్కసారి అనంట నేను చూసుకుంటానమ్మా వెళ్ళిపోయి, ఆ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ లేదు. హాస్టల్లో చూసుకోనికి పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఎన్నో లెటర్స్ రాస్తారు, ఎన్నో ఫోన్లు చేస్తారు, ఎవరు పట్టించుకుంటూ లేరు. ఎందుకంటే ఓటాక్కు లేదు కదా, 13 ఏళ్ళే కదా అమ్మాయికి. అలాంటి అమ్మాయి డిప్లొమా అయిపోయిన 1 ఇయర్లో జాబ్ కొట్టి ఒక ఐటీ కంపెనీలో జాబ్ తెచ్చుకొని 3 నెలలకు బ్యాంకులో లోన్ పెట్టి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని క్యాన్సర్ క్యూర్ అయింది. ఇది మీకు క్లినికే చాలా చిన్న కథ ఏమో, బట్ మాత్రం నన్ను ఎంత మోటివ్ చేసిందంటే, ఈ ప్రపంచంలో నేను ఎన్నో కథలు విన్నాను, ఎన్నో కథల్లో ఎన్నో వీడియోలు చూసాను, ఎన్నో యూట్యూబ్లో వీడియోలు చూసాను, బట్ నన్ను ఇంత ఇన్స్పైర్ చేసిన కథ ఏది ప్రపంచంలో లేదు. లైవ్లో అమ్మాయిని చూస్తుంటే ఒక క్షణం అనిపించింది, ఇలా కూడా బతుకుతారా? ఒక వడలా చెప్పేస్తున్నాను. 2 సంవత్సరాలకు తల్లిదండ్రులు లేరు, 9 సంవత్సరాలకు నాన్నమ్మ చనిపోయింది, 13 సంవత్సరాలకు క్యాన్సర్ వచ్చింది, ఇంకా 4 సంవత్సరాలు అయితే చనిపోతా అన్న అమ్మాయి 3 సంవత్సరాలు చదివి జాబ్ కొట్టి క్యాన్సర్ క్యూర్ చేసుకొని ఈరోజు ఒక ఐటీ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేస్తుంది. ఒక హెచ్ఆర్ నెలకు ₹1,00,000 జీతంతో. తను చాలా బతిలాడాను నేను, ఒక్కసారి కెమెరా ముంగడికి వచ్చి చెప్పమని. చెప్పలేదు, బట్ తన పర్మిషన్ తీసుకొని ఈ వీడియో చేశాను. చాలా హ్యాపీ. బట్ ఈ అమ్మాయి ఒక అమ్మాయిని కాదు, ఇలాంటి చాలామంది ఉన్నారు. చదివి మమ్మీ ఫ్యామిలీ పైన డిపెండ్ అయ్యి ఏం చేతగానో వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చేశానని నేను అనుకుంటున్నాను. ఒకసారి మీ గుడ్డల పైన చేసుకొని మీరే మాట్లాడుకోండి ఎంతవరకు కరెక్ట్ ఉన్నాం అనేది. థ్యాంక్ యూ. ఇది ఎవరినో ఫీల్ చేయాలని చెప్పట్లేదు, ఇలాంటి పర్సన్స్ ఉన్నారు సొసైటీలో అని చెప్పడానికి మాత్రమే వీడియో చేశాను.